దేశంలో పెను విధ్వంసం సృష్టించడానికి పాక్ ఉగ్రవాదులు పన్నిన పన్నాగాన్ని కోస్ట్ గార్డ్ భగ్నం చేశారు. మరో ముంబై తరహా ఘటన అని స్పష్టంగా అర్థమవుతున్నా ఇంకా పాక్ మాత్రం అది చేపల పడవే అని బుకాయిస్తోంది. భారత మీడియాను పాక్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. దేశంలో మారణకాండ సృష్టించడానికి ఉగ్రవాదులు పన్నిన కుట్ర భగ్నమైంది. కోస్ట్ గార్డ్స్ వెంబడించడంతో దిక్కుతోచక మరో మార్గం లేక పాక్ చేపల పడవలోని వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. కరాచీ సమీపంలోని కేటి బందర్ నుంచి ఈ ముఠా బయలుదేరింది. గతంలో ముంబైలో వందల మంది ప్రాణాలు తీసిన కసబ్ ముఠా కూడా ఇలాగే కరాచీ నుంచే బయలుదేరింది. మధ్యలో భారత నౌకను హైజాక్ చేసి ముంబైలో అడుగుపెట్టింది. అదే తరహా దాడికి ఈసారి ఉగ్రవాదులు యత్నించినా మన బలగాల అప్రమత్తతతో ముప్పు తప్పింది. ఇంతకీ వచ్చింది ఒక్క మరపడవేనా? మరో అనుమానిత పడవ ఏమైంది? ఇంకెంతమంది కసబ్లు దేశంలో అడుగుపెట్టారు? మొత్తం 2 అనుమానిత బోట్లను కోస్ట్ గార్డ్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి పేలిపోగా ఆ విషయం తెలుసుకున్న 2వ బోట్లోని వారు వెనక్కు మళ్లారు. మామూలు జాలర్ల పడవల్లో కలిసిపోయి తిరిగి కరాచీ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే పాక్ మీడియా మాత్రం భారత మీడియాపై మండిపడుతోంది. చిన్న ఘటనను భూతత్వంలో చూపుతోందంటూ విమర్శలు చేస్తోంది. అది కేవలం చేపల పడవేనని వాదిస్తోంది. కొన్ని కీలక ప్రశ్నలకు మాత్రం పాక్ మీడియా సమాధానం చెప్పడం లేదు. చేపల పడవే అయితే అంత నెమ్మదిగా రావాల్సిన అవసరం ఏంటి? చీకటి పడే వరకు ఆగాల్సిన అవసరమేంటి? మిగిలిన జాలర్లలాగా నేరుగా రాకుండా చుట్టూ తిరిగి ఎందుకొచ్చారు? భారత జలాల్లోకి ప్రవేశించాల్సిన అవసరమేంటి? వచ్చిన కోస్ట్ గార్డ్స్ ఆపినప్పుడు ఎందుకు ఆపలేదు? సామాన్య జాలర్లకు తమను తాము పేల్చుకునేంత ధైర్యం ఉంటుందా? విధ్వంసకర పదార్థాలు లేకపోతే అంత పేలుడు సాధ్యమేనా? సైన్యం వాడే వైర్లెస్ సెట్ జాలర్ల వద్దకు ఎలా వచ్చింది? ఏ ఆధారాలు లేకుండానే పాక్ ప్రభుత్వ ప్రేరేపిత మీడియా భారత్ను తప్పుపడుతోంది. అది జాలర్ల పడవే అని చెబుతోంది. ఇక అనుమానిత పడవలోని ఉగ్రవాదులకు పాక్ నుంచి వారిని నడిపిస్తున్న వారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్ని నిఘా వర్గాలు ఛేదించాయి. అవతలి వైపు పరిస్థితిని బట్టి మీరు స్పందించండి, బోట్లో ఉన్న వారి కుటుంబాలకు 5 లక్షలు అందుతాయి అంటూ అవతలి వైపు నుంచి సమాచారం వచ్చింది. ఇక బోట్ నుంచి వెళ్లిన చివరి మెసేజ్ మాకు ఆయుధాలు అందాయని. పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కోస్ట్ గార్డ్స్ ఉగ్రవాదుల నౌక మన జలాల్లోకి ప్రవేశించే వరకు ఆగింది. ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకోలేకపోయినా కోస్ట్ గార్డ్స్ వ్యవహరించిన తీరు, పరిస్థితిని ఎదుర్కొన్న విధానం మాత్రం ప్రశంసలు అందుకుంది.